హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను ఈరోజు మటను టమాటా ఎట్లా చేయాలనో మీకు చూపిస్తా, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మటన్ కర్రీ చేయడానికి మటన్ టమాటా రెండు కలిసి చేయడానికి పదార్థాలు: ధనియాలు, లవంగాలు, యాలకులు, తర్వాత మన ఎల్లిపాయ, ఇవన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా. మటన్ 1 కిలో మటన్కి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. కానీ ఇవన్నీ ఏం చేయాలంటే ఇవన్నీ దంచాల. దంచి చేయడానికి కొరకై మీకు చూపిస్తున్నా. లవంగాలు, యాలకులు వేసిన తర్వాత ధనియాలు వేయాలి. ధనియాలు వేసి ఎల్లిపాయలు కూడా వేసి ఏం చేయాలంటే బాగా దంచాల. దంచి మటను తాలిపేసుకున్నప్పుడు ఈ దంచే దాంట్లో 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేయాలి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా దీంట్లో వేసి ఇవన్నీ కలిసి దంచాల. దంచి తాలిపులు వేసేయాలి. దంచిన తర్వాత పొయ్యి మీద దంచుడు అయిపోయింది. పొయ్యి మీద ఇక బాగుంది పెట్టి బాగుని స్టార్ట్ చేసి నూనె పోసేసి ఉల్లిపాయలు వేయాల. వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం గోలిన తర్వాత ఏం చేయాలంటే ఈ దంచుకున్న పొడి ఉంటుంది కదా, దీంట్లో వేసి కలపాల. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పసుపు, దంచింది కూడా దీంట్లో వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపి దగ్గర కలిపిన తర్వాత మటన్ ఇప్పుడు మంచిగా కడుక్కొని దీంట్లో వేసేసుకోవాలి. మంచిగా కలిపి దీన్ని మంచిగా కలిపిన తర్వాత దీనికి ఏం చేయాలంటే మూత పెట్టాలి. కొంచెం నీరు దగ్గరికి వచ్చేదాని కొరకు మూత పెట్టేసి కొద్దిగా ఉడికిన తర్వాత ఈ టమాటాలు, కొత్తిమీర ఇవన్నీ వేసేయాలి. మటను ఉడికిన తర్వాత ఏం చేయాలంటే మటను కొంచెం ఉడికిన తర్వాత కొంచెం కారం వేయాలి. కారం వేసిన తర్వాత కొంచెం అంతా ఉడక పొడి కూడా, కొబ్బరి పొడి కూడా వేయాలి. ఇంత తర్వాత టమాటా,
కొంచెంసేపు ఆగి దించేసుకోవాలి. కూడా ఈ మటను బావుడికి ఉడికిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసేసుకొని ఏం చేయాలంటే టమాటా మటన్ రెడీ కలిపేసుకోవాలి. కలిపేసుకొని తినాలి. మీరు ఇట్లా చేసుకొని చూడండి కూర.